హలో, నేను సిఎస్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కి ముందు జీవీ రెడ్డి ఎపిసోడ్ని చూసాం. తెలుగుదేశం పార్టీలో దాని గురించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు గారి ఎపిసోడ్ మళ్ళీ వచ్చింది తెర మీదకి. మళ్ళీ వచ్చిందని ఎందుకంటున్నానంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారి అలజడిని ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ గమనిస్తూనే ఉంది. తిరువురు ఎమ్మెల్యే ఆయన నేరుగా చట్టాన్ని అధికారంలోకి తీసుకున్నారు చాలా సందర్భాల్లో. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గుర్తించి ఆయన్ని పిలిపించి మాట్లాడారు. అంతేకాదు, క్రమశిక్షణా సంఘం ఎదుట కూడా నిలబెట్టింది. క్రమశిక్షణా సంఘానికి కూడా ఆయన రాతపూర్వకమైనటువంటి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. ఇటీవల వరకు ఏమనుకున్నారంటే, పార్టీ పరంగా ఆయన వ్యతిరేకంగా చేయట్లేదు కదా, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొంత అనుభవం లేకపోయిన కారణంగా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అనుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే అయినటువంటి తొలి రోజుల్లోనే ప్రొక్లైనర్ పట్టుకొని వెళ్ళారు అక్కడ ఆక్రమణలు కూల్చేయడానికి. ఆయన ఆక్రమణలు తొలగించమని చెప్పొచ్చు కానీ మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ఆయనే ప్రకటనలు వెళ్ళి ఆక్రమణలు కూల్చేయడానికి అధికారం లేదు ఏ ఎమ్మెల్యేకైనా. ఆ తర్వాత పేకాట ఏదో ఆడుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేశారు, పేకాట ఆడేవాళ్ళు. అది కూడా కరెక్ట్ కాదు. ఈయన చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఉండేటువంటి తిరువురులో ఉండేటువంటి కొంతమంది ఆయన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించడంతో పాటు ఈయన చేస్తున్నటువంటి అరాచకాలను తట్టుకోలేక ఒక సర్పంచ్కి సంబంధించినటువంటి సతీమణి ఆత్మహత్యాయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడలేదు. తిరువూరు మహిళలు ధర్నా చేసే స్థాయికి వెళ్ళారు ఈయనకి వ్యతిరేకంగా, కొలికపూడి శ్రీనివాస్ గారికి. అప్పుడు అధిష్టానం జోక్యం చేసుకుని పిలిపించి మాట్లాడారు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళా ఒక యువకుడు ఇతని అరాచకాలను తట్టుకోలేక ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. అప్పుడు కొలికపూడి శ్రీనివాస్ గారిని పిలిచి తెలుగుదేశం పార్టీ మందలించింది అధిష్టానం. మందలించడంతో పాటు క్రమశిక్షణా సంఘం ఎదుట వివరణ ఇవ్వమని చెప్పారు, వివరణ ఇచ్చారు. అంతటితో సమస్య పోయింది, వివాదం అని చెప్పి అనుకున్నారు. కొలికపూడి శ్రీనివాస్ గారిలో మార్పు వచ్చిందని చెప్పి అనుకున్నారు. అయితే జీవీ రెడ్డి ఎపిసోడ్ని కొనసాగించేలాగా ఇప్పుడు ఆయన ఒక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ తర్వాత ఏదో డిలీట్ చేసినట్టున్నారు. బట్ ఆ పోస్టులు అయితే సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ పోస్టులు? ఉప్పు కారం తిన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండలేరు. అది జీవీ రెడ్డికి ఇండైరెక్ట్గా మద్దతు పలుకుతూ ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ పోస్ట్ రూపంలో. ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా పనులు అవుతున్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారికి లేదా లోకేష్ గారికి సంబంధించినటువంటి వాళ్ళకే అనేది ఇంకొక అభిప్రాయం. 3, తెలుగుదేశం పార్టీలో ఆనందంగా ఉంది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, లీడర్లు అనేది 3. ఈ 3 ఆయన చేసినటువంటి పోస్టుల యొక్క సారాంశం. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే, జీవీ రెడ్డి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ జీవీ రెడ్డి ఎపిసోడ్ సమసిపోయింది ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత. ఎందుకంటే ఎమ్మెల్సీ ఫలితాలకు ముందు జీవీ రెడ్డి ఎఫెక్ట్ ఉంటుందేమో అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేశారు వ్యూహాత్మకంగా కొంతమంది. ఆ ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద కసరత్తు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత జీవీ రెడ్డి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఎఫెక్ట్ ఏమాత్రం లేదు అనేది అర్థమైపోయింది. అదేదో సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారం అని. జనరల్గా ఎలక్షన్స్కి, మీడియా ప్రొజెక్షన్స్కి ఎప్పుడూ 100% కరెక్ట్గా ఉండవండి. మీకు అదే మీడియా అండ ఉంటేనే ప్రజాక్షేత్రంలో గెలవగలం అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటే 2004 ఎన్నికల్లో
పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మీడియా ఉంది. మరి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు? ఆ తర్వాత సాక్షి మీడియా వచ్చింది, అప్పటికి సాక్షి మీడియా కూడా లేదు. మరి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు? సో కాబట్టి ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లు కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పుడు మేజర్ మీడియా ఎటు సపోర్ట్ చేస్తే అటు గెలుస్తుంది అనుకోవడానికి లేదు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. మరి ఆయనకి మీడియా లేదా? 90% మీడియా ఆయన చేతిలో ఉంది. సోషల్ మీడియా కానీ, పింక్ మీడియా కానీ, బ్లూ మీడియా కానీ, వీటికి సపోర్ట్ చేసేటువంటి మీడియాలు కానీ అనేకం ఉన్నాయి, ఒక 2 తప్ప. మరి ఎందుకు 11 స్థానాలకు పరిమితం అయ్యారు? మీడియా ఫోకస్ చేస్తేనే గెలుస్తాయి పార్టీలు అనుకుంటే మరి ఎందుకు గెలవలేదు? అంటే అదొక పార్ట్ అంతే. ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి రిజల్ట్ ఎప్పుడు కూడా యాక్యురేట్గా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. అందుకే ప్రజల్లో ఉండే వాళ్ళే గెలుస్తారండి, మీడియాలో ఉండే వాళ్ళు గెలవరు. కేవలం వాళ్ళు ఓన్లీ ఫోకస్ అవుతారు అంతే, తాత్కాలికమైనటువంటి ఫోకస్. చాలామంది ఏమనుకుంటున్నారంటే 10 వీడియోలు చేశాను, లేదా 100 వీడియోలు చేశాను, లేదా సంవత్సరం పాటు వీడియోలు చేశాను, అందుకే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అధికారంలోకి వచ్చింది, తాను లేకపోతే అధికారంలోకి వచ్చేది కాదని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు చాలామంది. అలాగే నేను ఆర్టికల్స్ రాయకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిండేది కాదు అధికారంలోకి అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జీవీ రెడ్డి ఎపిసోడ్లో కూడా సోషల్ మీడియాలో ఫోకస్ అయ్యారు ఆయన. 3 hours పర్ డే స్క్రీనింగ్కి ఖర్చు పెట్టారు ఎన్నికల ముందు 2 సంవత్సరాల పాటు జీవీ రెడ్డి, అది కూడా 2 ఛానళ్ళకి. దానికి ప్రతిఫలంగా ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ముందు కొంతమంది గ్రూపుల్లో జీవీ రెడ్డి లేకపోతే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఓడిపోతారనే యాంగిల్లో ఫోకస్ చేశారు. మరి ఏమైంది అంటే క్షేత్రస్థాయి వాస్తవాలకి మీడియా లేకపోతే సోషల్ మీడియా ఫోకస్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే క్షేత్రంలో నిలబడి పనిచేస్తారో వాళ్ళదే విజయం వస్తుంది. 10 వీడియోలు చేసినటువంటి వాళ్ళు చెప్తే ఎవరో వింటారు అనుకోవటం, లేదా వాళ్ళు చెప్తే ఏదో అయిపోతుంది అనుకోవటం ఒక భ్రమ. ఆలపాటి రాజా గారు మాజీ మంత్రి, ఆయనకి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్స్ తెలుసు కాబట్టి ఆయన భారీ మెజార్టీతోటి గెలవగలిగారు. అలాగే రాజశేఖర్ ఆయన అంతే. సో గ్రౌండ్లో బలంగా లేకుండా మనం ఏదో చేయొచ్చు అనేది భ్రమ. అలాగే జీవీ రెడ్డి గారి ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫలితాల తర్వాత. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాస్ అందుకున్నాడు. ఉప్పు కారం తిన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండలేరని. మరి ఎందుకు కొలిక్పూడి శ్రీనివాస్ ఇంతకాలం పాటు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లీస్ట్ ఆయన ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ మీద కొంచెం సమన్వయ లోపం లేదంటే అభిప్రాయ భేదాలు వీటన్నీ ఉన్నాయి, వాటిని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. బట్ పార్టీని ఎప్పుడు కూడా ఆయన టార్గెట్ చేయాలి, కానీ ఇప్పుడు టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారు? ఏ కారణం చేత చేశాడు? ఆయన యొక్క ఆలోచన ఏంటి? జీవీ రెడ్డి ఏ విధంగా అయితే పార్టీని టార్గెట్ చేశారో, ఆయన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి దాన్ని మద్దతు పలుకుతూ ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాస్ ఆ పోస్టులు పెడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే వీళ్ళు పార్టీని టార్గెట్ చేస్తున్నారా, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని లేదంటే వ్యక్తిగతమైనటువంటి డిమాండ్స్ని నెరవేర్చుకోవడానికి ఇదేనా మార్గం? పార్టీని డ్యామేజ్ చేయడమే మార్గమా? కొలిక్పూడి శ్రీనివాస్ గారు ఎన్నికలకు ముందు వ్యవహరించినటువంటి తీరుకి, ఎమ్మెల్యే అయిన తర్వాత వ్యవహరించినటువంటి తీరుకి చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళా పార్టీనే టార్గెట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారని అంటే ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు వెనక, జీవీ రెడ్డి అలాగే కొలిక్పూడి శ్రీనివాస్ వెనక జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అనేదాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.